ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మనకు టోటల్గా 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 14 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షో దట్ 1a a² 1b b² 1c c². ఏమి ఇచ్చారు మనకి? a - b b - c c - a. అంటే ఇది ఇచ్చాడు, దీన్ని మనకి చూపించమన్నాడు. మీరు ఏమైనా చేయండి, నా ఫైనల్ ఆన్సర్ ఇది చూపించండి అని అడిగాడు కదా. అలాగే మధ్యలో నచ్చినట్టు రాస్తే అవ్వదు. ఆల్రెడీ పేపర్ కరెక్షన్ చేసేవారు చాలా జాగ్రత్తగా కరెక్షన్ చేస్తారు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం. గివెన్ క్వశ్చన్ ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా రాసుకుంటాం, తప్పులు లేకుండా. 1a a² 1b b² 1c c². చూడండి, ఇక్కడ ఏంటి వన్స్ ఉన్నాయి, 3 1s. ఇవేంటి వన్స్ ఎందులో ఉన్నాయి? కాలంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కాలంలో వన్స్ ఉంటే రో ఆపరేషన్ని ఉపయోగించాలి, రోలో వన్స్ ఉంటే కాలం ఆపరేషన్ని ఉపయోగించాలి. అదే కదా, రో క్లియర్. రోలో వన్స్ ఉంటే కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి, కాలంలో వన్స్ ఉంటే రో ఆపరేషన్ యూజ్ చేయాలి. ఈ రో ఆపరేషన్ మరియు కాలం ఆపరేషన్ ఏంటి మీకు తెలియకపోతే దీని యొక్క ముందు వీడియోలో మీకు రో ఆపరేషన్ ఏంటి, కాలం ఆపరేషన్ అంటే ఏంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే ముందు వీడియో కొన్ని విజిట్ చేయండి. ఆ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇప్పుడు మీకు రో ఆపరేషన్ కాలం ఆపరేషన్. సో చూడండి, ఇదేంటివి కాలంలో ఉన్న 3 1s. మీకేం చెప్పాను? కాలంలో వన్స్ ఉంటే ఏమని చెప్పాను? రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థం కదా. సో మన రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లేదా కాలం ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ రో ఏదైతే ఉందో ఇది మాత్రం చేంజ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అర్థమైందా? ఇది మాత్రం చేంజ్ అవ్వదు. ఈ సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే చేంజ్ అవుతాయి. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం కావాలి? మనకు రో 2 కావాలి కదా. ఇప్పుడు చూడండి, ఇది కాలంలో ఉన్నాయి. సో మనం రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, రో ఆపరేషన్ అంటే R2 అంటే 2 కావాలి. సో ఈ 2 R2 ఇది కావాలి, ఈ లైన్ కావాలని ఏం చేయాలి? R2 - R1. ఈ రెండింటి మైనస్ చేస్తే ఈ లైన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లైన్ ఏంటి? R3. సో దీన్ని R3 - R1 చేయాలి. R3 కావాలంటే R3 - R1 చేయాలి. అంటే ఈ రెండింటి మైనస్ చేస్తే థర్డ్ లైన్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ యాస్టీస్గా రాసుకుంటాం 1a a². సెకండ్ వన్ ఏంటి? ఈ రో కావాలని ఏం చేయాలి? R2 - R1 చేయాలి. సో R2 ఏంటి? 1, R1లో ఏంటి? 1. సో ఈ రెండు మైనస్ చేద్దాం. చూడండి, R2లో ఫస్ట్ వాల్యూ 1, R1లో కూడా ఫస్ట్ వాల్యూ 1. సో ఏమవుతుంది? 1 - 1. అండ్ నెక్స్ట్ వన్ R2లో సెకండ్ వాల్యూ B, R1లో సెకండ్ వాల్యూ వచ్చేసరికి A కదా. సో ఇప్పుడు చూడండి, ఇది C కాదు, A. B - A, ఎందుకంటే R2 - R1 కదా. సో R2లో సెకండ్ వన్ B అండ్ R1లో సెకండ్ వన్ A. సో ఇది ఏమవుతుంది? B - A లేదా A - B అవుతుంది. సో ఇదేంటి? B - A. నెక్స్ట్ వన్ ఇక్కడేముంది? R2లో థర్డ్ వన్ B², ఇక్కడేముంది? A². సో B² - A². ఓకే. నెక్స్ట్ వన్ ఈ R2 లైన్ వస్తుంది. నెక్స్ట్ R3 కావాలంటే ఏం చేయాలి? R3 - R1 చేయాలి. సో R3 ఏంటి? ఫస్ట్ వన్ 1, R1లో కూడా 1. సో 1 - 1. అర్థమైంది కదా. సో సెకండ్ వన్ R3 వచ్చేసరికి 3 అండ్ R3 ఇక్కడ R1 వచ్చేసరికి A. సో C - A సరిపోయింది కదా. ఇక్కడ ఏంటి? C² A². ఈ స్టెప్ ఎలా వచ్చింది? అర్థమైంది కదా. ఈ స్టెప్లో మీరు ఎక్కడ తప్పు చేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఫార్ములాస్ ఒక 2 ఫార్ములాస్ అప్లై చేయాలి. ఏంటి? B² - A² ఫార్ములా, C² - A² ఫార్ములా. ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు నెత్తి కోసం అవసరం లేదు, పక్కనే రాసి ఉంచాం. చూడండి, B² - A² ఫార్ములా వచ్చేసరికి B - A ఇంటూ B + A. అర్థమైంది కదా. సో నెక్స్ట్ C² - A² ఫార్ములా వచ్చేసరికి C - A అండ్ C + A. అర్థమైంది కదా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఈజీగా వస్తుంది. క్లియర్. చూడండి, 1a a². ఓకే. 1 - 1 + 1 క్యాన్సిల్. B - A రాసుకున్నాం. B² - A². అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ B² - A² వీ కెన్ రైట్ దిస్ వాల్యూ. అర్థం కదా. సో ఈ ఫార్ములా ప్లేస్లో ఈ ఫార్ములా ఏదైతే మనకు వాల్యూ వచ్చింది ఈ వాల్యూ రాస్తాం. ఏంటి? B - A B + A. నెక్స్ట్
minus 1 plus 1 cancel, so this is 0 and c minus a, c square minus a square అంటే ఏంటి మనకి c minus a c plus a. ఫార్ములాస్ మీరు కొంతమంది మర్చిపోతారని చాలా జాగ్రత్తగా రాసాం, పక్కన ఉంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇందులో చూడండి చాలా కన్ఫ్యూజ్గా ఉంది, బీలు సిలు సిఏ. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ బి ప్లస్ ఏ అదేవిధంగా ఇక్కడ సి ప్లస్ ఏ ఉన్నాయి కదా, సో ఇందులో బి ప్లస్ ఏని ఇందులో సి ప్లస్ ఏని కామన్ తీస్తాను. ఈ రెండేసి ఉన్నాయి కదా, ఈ రెండేసి ఉండవు, ఎందుకు టైం వేస్ట్ ప్లేస్ వేస్ట్ అని బి ప్లస్ ఏని బి మైనస్ ఏ అని సి మైనస్ ఏని కామన్ తీస్తాం, బయటికి లాసాం. ఇప్పుడు బయటికి లాగిస్తే లోపల ఇంకేం మిగిలాయి 1 a స్క్వేర్, ఇక్కడ ఏం మిగిలింది 0, ఇక్కడ బి మైనస్ ఏ కామన్ తీస్తాం, అప్పుడు ఏం లేదు 1 ఉన్నట్టు, సో 1. ఇక్కడ బి మైనస్ ఏని కామన్ తీస్తాం, ఇంకేముంది బి ప్లస్ ఏ మిగిలింది, సో బి ప్లస్ ఏ 0. సి మైనస్ ఏని కామన్ తీస్తాం కాబట్టి 1, ఇందులో సి మైనస్ ఏని కామన్ తీస్తాం కాబట్టి ఏం మిగిలింది సి ప్లస్ ఏ, అదే రాసాం. అర్థమైంది కదా, నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బి మైనస్ ఏ అండ్ సి మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువ 1s ఉన్నాయి అంతేనా? కాదు, ఎక్కడైనా మీకు చెప్పాను కదా 2 జీరోస్ ఉండేటప్పుడు, అర్థమైంది కదా, 2 జీరోస్ ఉండేటప్పుడు అర్థమైంది కదా, 1 ఇంకా జీరోస్ ఉంటే అక్కడ మనం చేయాల్సింది ఏంటి, డిటర్మినెంట్ డెట్, అర్థమైంది కదా. సో దేనికి చేయాలి, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి చేస్తే చాలిపోద్ది, సరిపోద్ది. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఒక్క నెంబర్కి చేస్తే చాలు కదండి. ఫస్ట్ నెంబర్ ఏంటి 1 కదా, సో ఈ 1కి డిటర్మినెంట్ చేస్తే సరిపోతుంది. ఈ 1కి డిటర్మినెంట్ చేస్తే ఏమవుతుంది, ఈ కాలమ్ ఈ రో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ 4 వేలు అవుతుంది, ఇవి రాసుకున్నాం 1 బి ప్లస్ ఏ 1 సి ప్లస్ ఏ. అర్థమైపోయి స్టెప్ ఎలా వచ్చిందో అదనమాట, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ చూడండి, బి మైనస్ ఏ సి మైనస్ ఏ 1 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేయండి, 1 ఇంటూ సి ప్లస్ ఏ 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఏ 1 ఇంటూ బి ప్లస్ ఏ. ఓకే, ఇప్పుడు చూడండి బి మైనస్ ఏ సి మైనస్ ఏ 1 ఇంటూ సి మైనస్ ఏ 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఏ. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి బి మైనస్ ఏ అదేవిధంగా సి మైనస్ ఏ 1 ఇంటూ, ఇప్పుడు చూడండి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ఏం మిగిలింది సి మైనస్ బి మిగిలింది. ఓకే, ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి, పై మనకి ఏం మిగిలింది ప్లస్ ఏ మైనస్ బి, ఇందులో ఏముంది బి మైనస్ సి మైనస్ ఏ. అంటే దీన్ని నేను ఒక ఆర్డర్ వైజ్ రాస్తున్నాను, ఎందుకు నా క్వశ్చన్లో ఏం చూపించమన్నాడు, క్వశ్చన్లో మనకి ఏం చూపించమన్నాడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ చూపించమన్నాడు. సో ఇది కావాలంటే ఇవి ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ రావాలంటే ఇది కూడా ఆర్డర్ వైజ్గా రాసుకోవాలి, తప్పదు. ఇప్పుడు చూడండి దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను, ఏంటి ఫస్ట్ ఏ మైనస్ బిగా రాసుకున్నాను, దీన్ని బి మైనస్ సి రాసుకున్నాను, దీన్ని సి మైనస్ ఏ ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. మనకి ఏమని అడిగాడు ఏ మైనస్ బి మైనస్ సి అండ్ సి మైనస్ ఏ. అర్థం కదా. సో చూడండి ఇదే కదా మనకు ఆల్రెడీ అడిగాడు క్వశ్చన్ ఏమని అడిగాడు ఏ మైనస్ బి మైనస్ సి అండ్ సి మైనస్ ఏ. అదే కదా మనం స్టార్టింగ్లో ఏదైతే అడిగాడో అదే కదా మనం ఎండింగ్లో ప్రూవ్ చేసాం. ఇది ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలన్నమాట, అర్థం కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటి సార్ అని అంటే, ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ నేర్చుకున్నారో ఈ క్లాస్ని మీరు నోట్స్ రాసుకుంటూ ఓకే వెల్ అండ్ గుడ్, అదేవిధంగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నా పర్వాలేదు, లేదు సరే మీరు రెండూ చేయలేదు అనుకున్నట్లయితే ఈ క్లాస్ 4 పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కాదు, మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరియు ఫస్ట్ ఇయర్ సంబంధించి ఆల్ మెటీరియల్స్ విత్ కంప్యూటర్ ఫార్మాట్, అదే కదా హ్యాండ్ రైటింగ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. క్లియర్, ఈ మెటీరియల్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్స్ మాత్రమే కాదు, వీటితో పాటు మోడల్ పేపర్స్, అదేవిధంగా బ్లూ ప్రింట్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కూడా మీకు వస్తాయి. అర్థం కదా, ఇవన్నీ మీకు ఫ్రీగానే ఇస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా మీరు ఇంత తర్వాత మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి.
మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ యొక్క ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఛానల్లో మీకు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు PDF మరియు మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఆ యొక్క ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థం కాదు. సో మెటీరియల్స్ కావాలనుకుంటే ఈ యొక్క 2 స్క్రీన్ షాట్స్ మీకు ఏదైతే చెప్పానో ఈ 2 స్క్రీన్ షాట్స్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 2 స్క్రీన్ షాట్స్ ఏమని చెప్పాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.